ఓకే, అట్లా వదిలేసేయండి. ఎస్ సార్. మిత్రులారా, మన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఈరోజు అరసం నిర్వహిస్తున్నటువంటి అంతర్జాల కార్యక్రమాల్లో 227వ ప్రసంగాన్ని మనం వినబోతూ ఉన్నాం. అలాగే విశిష్ట విమర్శ గ్రంథాలు శీర్షికలో 17వ కార్యక్రమం ఇది. ఈరోజు వోల్గా రచించినటువంటి పలికించకు మౌన మృదంగాలను సాహిత్య వ్యాసాల సంపుటి మీద డాక్టర్ డి అనితమ్మ గారు ప్రసంగిస్తారు. ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్ కడప జిల్లా అరసం ప్రధాన కార్యదర్శి తుమ్మలూరి సురేష్ బాబు గారు అధ్యక్షత వహిస్తారు. వారు అనితమ్మ గారిని పరిచయం చేస్తారు కాబట్టి నేను ఆ వివరాల్లోకి వెళ్లకుండా సురేష్ బాబు గారిని కార్యక్రమాన్ని కొనసాగించవలసిందిగా కోరుతున్నాను. ఓకే, మీరు మాట్లాడండి, పరిచయం చేయండి, రికార్డింగ్ జరుగుతుంది. ఎస్ సార్, ఎస్ సార్. ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం 2026 226 అంతర్జాల సదస్సునకు హాజరైన పెద్దలందరికీ అరసం పక్షాన స్వాగతం. ఈ సందర్భంగా అందరికీ నమస్కారం. ప్రఖ్యాత రచయిత్రి, అధ్యాపకురాలు ఓల్గా గారి రచన పలికించకు మౌన మృదంగాలను అనే పుస్తకంపై సాహిత్య విమర్శకులు డాక్టర్ దేశాయి అనితమ్మ గారు ప్రసంగిస్తారు. ప్రసంగాన్ని ప్రారంభించే ముందుగా డాక్టర్ దేశాయి అనితమ్మ గారి గురించి క్లుప్తంగా పరిచయం చేస్తున్నాను. డాక్టర్ దేశాయి అనితమ్మ ఉమ్మడి అనంతపురం జిల్లా కదిరి తాలూకా తనకల్లు మండలం రాచువారిపల్లి గ్రామంలో పద్మావతి శివారెడ్డి దంపతులకు 1975వ సంవత్సరం సెప్టెంబర్ 12వ తేదీన జన్మించారు. ప్రాథమిక విద్య తన సొంతూరైన రాచవారిపల్లిలో చదివారు. 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు తనకల్లులోని శ్రీ గోవింద నరసింహారెడ్డి ప్రభుత్వ కళాశాలలో పూర్తి చేశారు. తర్వాత డిగ్రీ కదిరిలోని శ్రీ తాయి సూర్యనారాయణ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చదివారు. వివాహానంతరం అనంతపురంలోని శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో ఎంఏ తెలుగు పూర్తి చేశారు. అదే విశ్వవిద్యాలయంలో ఆచార్య రాచపాలెం చంద్రశేఖర్ రెడ్డి సార్ గారి పర్యవేక్షణలో 1.5 దశాబ్ది 1976 నుంచి 1980 వరకు ఒక దశాబ్దిన్నర కథానికలు సామాజిక జీవితం అనే అంశంపై పరిశోధన చేసి పిహెచ్డి పట్టాను అందుకున్నారు. మేడం గారు గత 20 ఏళ్లుగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అధ్యాపకురాలిగా పనిచేస్తూ ఎంతోమంది విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తును అందించారు. ప్రస్తుతం ఉరవకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మేడం గారు పనిచేస్తున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ అనితమ్మ గారికి స్వాగతం పలుకుతూ తన ఉపన్యాసాన్ని ప్రారంభించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము. అనితమ్మ గారు, మేడం ఉపన్యాసాన్ని ప్రారంభించాలని కోరుతున్నాం మేడం. సార్ ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు మేడం. సార్ 1.5 దశాబ్ది 1966 నుంచి సార్ 66 నుంచి 80 దాకా నా పరిశోధన సార్. సరే సార్. సాహిత్య విద్యార్థులు అర్థం చేసుకోవడానికి సాహిత్య చరిత్ర పరిణామాన్ని, సాహిత్య పరిశోధన గ్రంథాలను, ఆ వరుసలో విమర్శ రచనలను అధ్యయనం చేస్తూ ఉపన్యాస పరంపరగా కొనసాగించే క్రమంలో విశిష్ట విమర్శ పరిశోధన గ్రంథాలు 17వ గ్రంథంగా ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం నిర్వహిస్తున్న అంతర్జాల సదస్సులో ఓల్గా గారి పలికించకు మౌన మృదంగాలను అన్న గ్రంథం మీద ప్రసంగించమని ఆహ్వానించిన ఆనంద్ సార్ గారికి, మా గురువులు ఆచార్య రాచపాలెం చంద్రశేఖర్ రెడ్డి సార్ గారికి, పెనుగొండ లక్ష్మీనారాయణ సార్ గారికి, ఈనాటి సదస్సుకు అధ్యక్షత వహించినటువంటి సురేష్ సార్ గారికి, ఈ సదస్సులో పాల్గొంటున్న పెద్దలందరికీ
నా నమస్సులు. తెలుగు సాహిత్య చరిత్రను అస్తిత్వవాదాలు ఒక గొప్ప మలుపును తిప్పాయి. వాటిలో స్త్రీవాదం కూడా ఒకటి. దాదాపు 1980లలో ప్రారంభమైన స్త్రీవాద సాహిత్యం తెలుగు రచయితల్ని భుజాలు తడుముకునేలా చేసింది. ఉద్యమ రచయితల్ని ఆలోచింపచేసింది. గతంలో ముందెన్నడూ లేని విధంగా రచయితల దృక్పథాన్ని కుదిపిన వాదాలలో స్త్రీవాదం చాలా గొప్పది. చాలా భారతీయ భాషల్లో స్త్రీవాదం సాహిత్యం ఒక్కసారిగా చొచ్చుకొని వచ్చింది. అందులో తెలుగు సాహిత్యంలో స్త్రీవాద సాహిత్యం మిగతా భాషల కంటే కూడా ప్రభావవంతంగా కనిపిస్తుంది. ప్రస్తుత చర్చనీయాంశమైన ఓల్గా గారి పలికించకు మౌన మృదంగాలను అన్న సాహిత్య విమర్శ వ్యాసాల మీద స్త్రీవాద నేపథ్యంగా చర్చించడమే ఈ నా ప్రసంగానికి ఒక పరిధి. ప్రాచీన కాలంలోనే పలనాటి వీర చరిత్ర రూపంలో గుంటూరు సీమ తెలుగు సాహిత్యంలో ఒక గొప్ప స్థానం సంపాదించుకుంది. ఆధునిక తెలుగు సాహిత్య చరిత్ర నిర్మాతలలో గుంటూరు జిల్లా రచయితలు చేసినటువంటి కృషి చిరస్మరణీయం. కనుపర్తి వరలక్ష్మమ్మ, నాయిని సుబ్బారావు, గుర్రం జాషువా, కుందుర్తి ఆంజనేయులు, కొడవటిగంటి కుటుంబరావు, రావూరి భరద్వాజ, బొల్లిముంతల శివరామకృష్ణ, అనిశెట్టి సుబ్బారావు, మా గోఖలే, జీవి కృష్ణారావు, త్రిపురనేని గోపీచంద్, పెద్దిబొట్ల సుబ్బరామయ్య, అక్కిరాజు ఉమాకాంతం, వాసిరెడ్డి సీతాదేవి, పొత్తూరి విజయలక్ష్మి, కొలకలూరి ఇనాక్, పాపినేని శివశంకర్, వల్లూరి శివప్రసాద్, పెనుగొండ లక్ష్మీనారాయణల వంటి ఒక అతిపెద్ద సమూహం గుంటూరు జిల్లా వారే. ఈ సమూహంలో ఒకరు ఓల్గా గారు. ఈ విమర్శ గ్రంథ రచయిత ఓల్గా గారు 1950వ సంవత్సరం నవంబర్ 27వ తేదీన గుంటూరు జిల్లా చుండూరు మండలం ఎడ్లపల్లి అనే గ్రామంలో పోపూరి వెంకట సుబ్బమ్మ, వెంకట సుబ్బారావు దంపతులకు జన్మించారు. ఓల్గా గారి అసలు పేరు పోపూరి లలిత కుమారి. ఈమె 1972వ సంవత్సరంలో ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి తెలుగు సాహిత్యంలో ఎంఏ పూర్తి చేశారు. ఆ తర్వాత 1973 నుండి 1986 వరకు తెనాలిలో విఎస్ఆర్ అండ్ ఏవిఆర్ కళాశాలలో తెలుగు అధ్యాపకురాలుగా పనిచేశారు. 1986 నుండి 1995 వరకు ఉషా కిరణ్ మూవీస్ లో సీనియర్ ఎగ్జిక్యూటివ్ స్క్రిప్టింగ్ విభాగంలో పనిచేశారు. 1991లో తెలంగాణకు చెందిన మహిళా సమస్యలను పరిష్కరించేటువంటి ఎన్జిఓ అయినటువంటి అస్మితా రిసోర్స్ సెంటర్ ఫర్ ఉమెన్ లో అధ్యక్షురాలుగా మరియు ప్రస్తుతం అదే సంస్థకు చైర్మన్ గా కూడా పనిచేస్తున్నారు. నేషనల్ బుక్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా కోసం తెలుగు సలహా మండలిలో క్రియాశీల సభ్యురాలుగా ఉంటూ అస్మిత ఆర్గనైజేషన్ సంపాదకీయంలో వంటింటి మాసి ఆ ప్రచురణలో సభ్యురాలుగా కూడా ఓల్గా గారు పనిచేశారు. విరసంలోను జన సాహితీలోను క్రియాశీలకంగా వ్యవహరించారు. ఈ క్రమంలోనే మార్క్సిజానికి దగ్గరై శ్రీకాకుళ ఆదివాసీ పోరాటాలను బాగా చదువుకున్నారు. సాహిత్య విద్యార్థిగా విప్లవ రచయితల సంఘానికి దగ్గరై అందులో సభ్యత్వం కూడా తీసుకున్నారు. ఆనాటి ప్రముఖ రచయితలు, విమర్శకులతోటి పరిచయాలు విస్తృతంగా పెరిగాయి. ప్రపంచపు పోకడలను గమనించారు. తెలుగు సాహిత్యంలో వస్తున్న గుణాత్మకమైన మార్పులను తెలుసుకొని మార్క్సిస్టు దృక్పథంతో సాహిత్య అధ్యయనం కొనసాగిస్తూ ఉంది. ఈ క్రమంలోనే ఆమె స్త్రీవాదిగా మారారు. అవసరమైనంత వరకే మార్క్సిజాన్ని అన్వయించుకుంటారు. సమాజంలో ఆధునిక యుగంలో కూడా కొనసాగుతున్న స్త్రీల పట్ల వివక్ష, పురుషాధిపత్యం, స్త్రీ పురుష అసమానత వంటి అంశాల మీద ఓల్గా ఆలోచనలు రేకెత్తించేవారు. ఒక రకంగా ఆమె స్త్రీవాదానికి
సైద్ధాంతిక భూమిక ఏర్పరిచారు. ఈ క్రమంలోనే సృజనాత్మక రచనలు అనేకం చేశారు. ఓల్గా కథా రచయిత్రి, నవలా రచయిత్రి, విమర్శకురాలు, ఇంకా రకరకాల రచనలు చేశారు. అనేక గ్రంథాలకు సంపాదకత్వం కూడా వహించారు. 1980 నుండి ప్రారంభంలో వచ్చినటువంటి సహజ నవలతో తెలుగు రచయితలు ఉలిక్కిపడ్డారు. వివక్షకు మూలాల్ని ఈ నవలలో అన్వేషించింది. వివాహం, దాని వెంట కుటుంబం, స్త్రీ స్వేచ్ఛను హరించి వేసిందని ఒక నిర్ధారణకు రాగలిగింది. ఈ నవల నుంచి ప్రారంభమైన ఆమె రచనా పయనం నేటికి కొనసాగుతూనే ఉంది. ఇప్పటి వరకు ఓల్గా గారు 8 నవలలు, సహజ, స్వేచ్ఛ, మానవి, కన్నీటి కెరటాల వెన్నెల, ఆకాశంలో సగం, గులాబీలు, గమనమే గమ్యం, యశోబుద్ధ అనే నవలల్ని, రాజకీయ కథలు, ప్రయోగం, భిన్న స్వరాలు, మృన్మయనాదం, విముక్త, కథలు లేని కాలం అనే 6 కథా సంకలనాలని, ఓల్గా కవితలు కొన్ని అనే కవిత్వ సంకలనాన్ని, మాకు గోడలు లేవు, నీలి మేఘాలు, నూరేళ్ల చలం, సారాంశం, సరిహద్దులు లేని సంధ్యలు, మహిళావరణం, జీవితమే ఒక ప్రయోగం, అలజడి మా జీవితం, నవలా మాలతీయం, తడియారని గాయాలు, సమత అనే 11 వ్యాస సంకలనాలని, సామాన్యుల సాహసం, భూమి పుత్రిక, మిస్సింగ్, 3 తరాలు, పుట్టని బిడ్డకు తల్లి ఉత్తరం, ఊరి కొయ్య అంచున, నేను సావిత్రిబాయిని, అక్షర యుద్ధాలు, పితృస్వామ్యం, నీల్హాల్ కవిత్వం, గొర్రె సత్యవతి, అర్ధనారి, మనకు తెలియని ఎంఎస్ మొదలైనటువంటి 13 అనువాద గ్రంథాలని, యుద్ధము శాంతి, లక్ష్మణ రేఖ, ద్రౌపది అనే 3 నృత్య రూపకాలని, వాళ్ళు 6, చరిత్ర స్వరాలు అనే 2 నాటికలని, భద్రం కొడుకో, తోడు, గాంధీ అనే డబ్బింగ్ సినిమాను, పాత నగరంలో పసివాడు, గులాబీలు, అమూల్యం అనే 6 సినిమాలను, తప్పెవరిది, అమీనా, ఓ ప్రేమ కథ, ఆడపిల్లలం, పురిటి నొప్పులు, ఒక పెళ్లి కథ, సారీ నసీమా అనే 7 టెలిఫిలిమ్స్ ను, వెలుగు నీడలు, సీతారామపురం, అగ్రహారం, బాంధవ్యాలు, మానవి, రాణి గారి కథ అనే 5 టీవీ సీరియల్స్ ను, 2 సిద్ధాంత వ్యాసాలైనటువంటి తెలుగు వెలుగులు, కుటుంబ వ్యవస్థ, మార్క్సిజం, ఫెమినిజం అనే గ్రంథాలను, అతడు, ఆమె, మనం, పలికించకు మౌన మృదంగాలను, సహిత, సంకలిత, సంతులిత, అడుగుజాడ గురజాడ మొదలైన 6 సాహిత్య విమర్శన గ్రంథాలను కూడా ఈ ఓల్గా గారు రచించారు. ఇప్పటికీ ఓల్గా గారు ఏదో ఒక ప్రక్రియలో రచనలు కొనసాగిస్తూనే ఉన్నారు. అయితే ఓల్గా గారికి ఎన్నో పురస్కారాలు కూడా వచ్చాయి. అందులో ప్రధానమైనవి 1987లో స్వేచ్ఛ నవలకు ఉషోదయ పబ్లికేషన్స్ వారు ఉత్తమ నవలా పురస్కారాన్ని, 1990వ సంవత్సరంలో ఉదయం మ్యాగజైన్ వారు ఉత్తమ నవలా పురస్కారాన్ని, 1998వ సంవత్సరంలో తోడు అనే కథకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తమ కథా రచయితకు నంది అవార్డును, 1999లో తెలుగు విశ్వవిద్యాలయం ఉత్తమ స్త్రీ రచయిత పురస్కారాన్ని, 2014వ సంవత్సరంలో లోక్ నాయక్ సాహిత్య పురస్కారానికి వీరు ఎంపికయ్యారు. అంతేకాకుండా 2015వ సంవత్సరంలో విముక్త అనే కథల సంపుటికి ప్రతిష్టాత్మకమైనటువంటి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును కూడా అందుకున్నారు. ఇలా ఎన్నో ప్రతిష్టాత్మకమైన అవార్డులను ఓల్గా గారు తీసుకున్నారు. ఈ వరుసలో పలికించకు మౌన మృదంగాలను అన్న సాహిత్య విమర్శా గ్రంథం ఒకటి. ఈ గ్రంథం 2002వ సంవత్సరం మార్చి నెలలో వెలువడింది. 1980 నుంచి 2001 వరకు రాసి ఎంపిక చేసుకున్నటువంటి 27 విమర్శా వ్యాసాలు
ఇందులో చేర్చారు. ఓల్గా గారి కథ, నవలల్ని విశ్లేషించడమే నాలాంటి వారికి అత్యంత క్లిష్టమైనటువంటి పని. ఉద్యమ సంఘాలలో పనిచేస్తున్న వారికి సులభ సాధ్యం. అకాడమిక్ గా తెలుగు పాఠాలు చెప్పుకునేటువంటి నా వంటి వారికి ఓల్గా గారి విమర్శ వ్యాసాలను విశ్లేషించి విలువ కట్టడం గొప్ప సాహసమే. గురువుల వద్ద నేర్చుకోవాలనే ఆకాంక్ష చిరుదీపంలా వెలుగుతుంది. ఏది ఏమైనా అన్నప్రాసన నాడే ఆవకాయ పచ్చడి పెట్టినట్లు మా గురువులు నాకు ఒక గొప్ప పరీక్షే నా ముందు పెట్టారు. అయినా నా శక్తి కొలది ఈ విమర్శ గ్రంథాన్ని పరిచయం చేయడానికి ప్రయత్నిస్తాను. ఓల్గా గారి ఆలోచనలకు మూలం శ్రీకాకుళ, ఉత్తరాంధ్రలో నక్సల్బరీ ఉద్యమాల పోరాటం. ఆంధ్రదేశమంతటా 1980ల నాటికి ఉధృతంగా కొనసాగుతూ ఉన్నాయి. భారతదేశ భారతీయ సమాజాన్ని నక్సల్బరీ ఉద్యమం అర్ధ వలస, అర్ధ భూస్వామ్య వ్యవస్థలుగా పరిగణించింది. దేశంలోని మిగతా కమ్యూనిస్టు పార్టీలకు నక్సల్బరీ ఉద్యమానికి ప్రధానమైన తేడా ఇదే. భూస్వామ్య వ్యవస్థలో అర్ధ బానిసలు, భూమి లేని రైతు కూలీలే కాకుండా స్త్రీ కూడా అణచివేతకు గురవుతూ ఉందని ఆనాటి ఉద్యమకారులకు మనసులో ఉండినా ఆ వివక్షను లోతుగా పట్టించుకోలేదు. ఇంకొంచెం ముందుకు వెళ్ళి చెప్పవలసి వస్తే సమాజంలోని అన్ని అణచివేతల విముక్తి జరిగినట్టే స్త్రీ విముక్తి కూడా విప్లవం ద్వారానే సాధ్యమైందని విశాల దృక్పథంతో చర్చలు కొనసాగాయి. ఇటువంటి సందర్భంలో ఓల్గా గారు స్త్రీ అణచివేతను తన రచనల్లో ఎత్తి చూపడమే కాకుండా అణచివేతకు వ్యతిరేకంగా కూడా ఉద్యమాలు జరగాలని ప్రతిపాదించి పరిష్కార మార్గాలు కూడా చూపించారు. ఇటువంటి ఆలోచన విధానం తన తపశ్శక్తి వల్ల వచ్చింది కాదని, తనకంటే ముందు రచయితలైన గుడిపాటి వెంకటాచలం, కొడవటిగంటి కుటుంబరావు మొదలైన వారి దగ్గర నేర్చుకున్నానని ఆమె చెప్పుకున్నారు. వారి ఆలోచన దృక్పథాన్ని ఇంకా విశాలం చేస్తూ చూపించింది. ఆ ఆలోచనలే పలికించకు మౌన మృదంగాలను అన్న విమర్శ గ్రంథంలోని 27 వ్యాసాలలో మనకు కనిపిస్తాయి. ఈ 27 వ్యాసాలలో కొడవటిగంటి కుటుంబరావు గారి సాహిత్యం మీద 7 వ్యాసాలు ఉన్నాయి. తరువాత చలం సాహిత్యంపై 5 వ్యాసాలు ఉన్నాయి. గురజాడ కన్యాశుల్కం మీద 2 వ్యాసాలు, స్త్రీ కథా రచనలపైన 3 వ్యాసాలు, వాసిరెడ్డి సీతాదేవి గారి మట్టి మనిషి నవలపై 1 వ్యాసం, రచయిత్రిగా నా ప్రయాణం, ఉద్యమాల విమర్శగా సాహిత్యం, స్త్రీల సాహిత్య చరిత్ర ఒక పరిశీలన, ఆగని ఆర్తనాదాల హింసధ్వని అయోని, చివరన పలికించకు మౌన మృదంగాలను అని 27 వ్యాసాలు ఉన్నాయి. పరిశీలన సౌలభ్యం కోసం నాకు నేను కొన్ని పరిమితులు ఈ విమర్శ గ్రంథాన్ని గురించి ఏర్పరచుకున్నాను. ఓల్గా గారు ప్రధానంగా పితృస్వామ్య వ్యవస్థనే స్త్రీ అణచివేతకు కారణమని గుర్తించారు. ఈ వ్యవస్థ స్త్రీని ఎలా అణచివేస్తుందో ఆమె సాహిత్యంలో విస్తృతంగా వివరించారు. కట్టుబాట్లకు, నిర్బంధాలకు రాజ్యం రూపంలో ఉండిన కుటుంబమే అని మార్క్సిస్టులు అంగీకరించారు. ఈ ఆలోచన విధానాన్ని ఓల్గా గారు అంగీకరిస్తారు. ఈ వరుసలో కుటుంబ వ్యవస్థ సాహిత్యంలో ప్రతిపాదించినటువంటి తీరును గుర్తించింది. అందులో కన్యాశుల్కం కుటుంబ వ్యవస్థ అన్న వ్యాసంలో కుటుంబ వ్యవస్థ ఎన్ని విధాలైన అణచివేత సాధనాలో గుర్తించింది. ఆనాటికి మార్క్సిజం పెద్దగా ప్రచలితం కాకున్నా కూడా ఆ శాస్త్రీయ ఆలోచన విధానంలో కుటుంబాన్ని విశ్లేషించిన తీరును ఓల్గా గారు మనకు పరిచయం చేశారు ఈ వ్యాసంలో. కన్యాశుల్కం అన్నది కేవలం ఒక సాంఘిక దురాచారంగా మాత్రమే గురజాడ గుర్తించలేదని ఆమె అంటారు. స్త్రీ పాత్ర పరంగా అణచివేత రూపాల్ని విశ్లేషించింది. గురజాడకు కుటుంబ వ్యవస్థ గురించే కాదు, మారబోతున్న సామాజిక వ్యవస్థ పట్ల కూడా భ్రమలు లేవు. కన్యాశుల్కాన్ని సాంఘిక సంస్కరణలతో చక్కగా చూపబడుతుందనే భ్రమ గురజాడకు లేదని ఈ వ్యాసంలో ఓల్గా గారు వివరిస్తారు.
కుటుంబ వ్యవస్థకు రాబోయే మార్పులతో ఆడవాళ్ల పని మరింత విలువలేనిది కాబోతున్న స్థితిని కన్యాశుల్కం నాటకం గుర్తించిందని ఓల్గా గారు అన్నారు. స్త్రీలను ఒక ఉత్పత్తి వనరుగా పితృస్వామ్యం గుర్తించిందని, అందువల్లనే అనేక రకాలైన హింస జరుగుతూ ఉందని ఓల్గా గారు అంటారు. ఈమె గురజాడను చాలా ఇష్టంతోనూ పరిశీలన దృక్పథంతోనూ చదువుకుంది. ఈ 2 వ్యాసాలు సాహిత్య విద్యార్థులకు ఒక మోడల్ గా పనికి వస్తాయి. ఒక రచనలో ఒక ప్రత్యేకమైన అంశాన్ని తీసుకొని ఎలా విశ్లేషించాలో ఈ 2 వ్యాసాలు మనకు తెలిపాయి. అంతేకాకుండా స్త్రీలపై హింస, అణచివేతలు సాహిత్యంలో చిత్రించిన తీరు గురజాడ నుంచే ప్రారంభమైనట్లుగా వీరి పరిశీలనల వల్ల మనకు తెలుస్తుంది. గురజాడ కంటే ముందు వాడైన వీరేశలింగం పంతులు వివక్షకు వ్యతిరేకంగా రచనలు చేసినట్టు, సామాజిక ఆచరణ కొనసాగించినట్టు ఇందులో చెప్పలేదు. ఇంకా ఎక్కడైనా ఓల్గా గారు ఈ చర్చను చేసినట్లు నా దృష్టికి రాలేదు. గురజాడ నుంచి చర్చను ప్రారంభించడమే ఆమె పరిధి కావచ్చునేమో. ఓల్గా గారికి గురజాడ మీద అమితమైనటువంటి విశ్వాసం మనకు కనిపిస్తుంది. కన్యాశుల్కం స్త్రీ పాత్రలు అనే ఒక ప్రత్యేక వ్యాసం రాసింది. అందులోని స్త్రీ పాత్రలన్నీ కూడా మన కళ్ళ ముందు తిరుగాడేవే అని ఆమె అంటుంది. గురజాడ మనుషుల్ని అర్థం చేసుకోవడానికి కొత్త దృష్టిని ఇచ్చినాడని, దానితో మన దృష్టి మారిపోతుందని, ఆ వెలుగును తట్టుకోలేక ఉక్కిరి బుక్కిరి అవుతామని ఓల్గా గారు అభిప్రాయపడ్డారు. అంతేకాక వివాహ వ్యవస్థ గురించి, బాల్య వివాహ వ్యవస్థ గురించి, అనేక సాంఘిక దురాచారాల మూలాల్ని వెదికి పట్టుకొని ఈ స్త్రీ పాత్రలన్నీ బలహీనతలతో, అవలక్షణాలతో ఉన్నా కానీ, అమాయకులైనా కానీ వాళ్ళ బ్రతుకు బాగుపరుచుకోవాలనే తపన కన్యాశుల్కంలోని స్త్రీ పాత్రలకు ఉందని ఓల్గా గారు గుర్తించారు. ఇది వరకు రచనల్ని గురించి ఎన్నో విమర్శలు వచ్చాయి గురజాడ పైన. అయితే ఓల్గా గారు పరిశీలించిన దారి, మనకిచ్చిన అవగాహన పూర్వ విమర్శకుల కంటే భిన్నంగా, వాస్తవికంగా కనిపిస్తుంది. గురజాడలాగే ఒక కొత్త అవగాహనను పాఠకులకు ఈమె అందిస్తుంది. ఈమె రచనలు ఆశాంతం చర్చలో పాఠకుని పెట్టి తాను ప్రతిపాదించదలుచుకున్నటువంటి అంశాన్ని పాఠకుడితో అంగీకరింపచేసేటువంటి నైపుణ్యం గలదిగా నేను అనుకుంటున్నాను. ఈ మాట అతిశయోక్తి కావచ్చునేమో కానీ నాకు వాస్తవంగా అనిపిస్తుంది. విమర్శకులైన పెద్దలు ఈ విషయాన్ని వివరిస్తే బాగుంటుంది. రచన అలంకారం కోసం కాదు, దానికి సాంఘిక ప్రయోజనం ఉంటుందనుకున్నప్పుడు రచయిత జాగరూకతతో విషయాన్ని వివరించి మన ముందుంచుతారు. ఏది ఏమైనా పితృస్వామ్య వ్యవస్థ మూలాల్ని పరిశీలించడానికి కన్యాశుల్క నాటకాన్ని ఓల్గా గారు ఎంచుకున్నారు. ఎక్కడైతే చేపలు దొరుకుతాయో అక్కడికి జాలరి వెళ్ళినట్లు తనకు కావలసినటువంటి పరిశీలనాంశాలు ఎక్కడ దొరుకుతాయో అక్కడికే ఓల్గా గారు వెళ్ళారు. నిజానికి ఇటువంటి వ్యాసాల్ని పాఠ్య ప్రణాళికల్లో అధ్యయనాంశాలుగా ఉంచవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మారుతున్న సమాజంలో కొత్త సామాజిక సంబంధాలను, స్త్రీ స్థితిగతులను తెలుసుకోవడానికి గృహ హింస, అణచివేతల మూలాల్ని, వివిధ కోణాల్ని చూపించడానికి ఓల్గా గారు కుటుంబరావు సాహిత్యాన్ని ఎంచుకున్నారు. కొడవటిగంటి కుటుంబరావులాగే ఓల్గా గారు ఎక్కువగా ఇష్టపడేది చలం గారిని. చలం సాహిత్యాన్ని ఆమె వాస్తవ జీవితంతో అన్వయించుకొని చదువుకొని ఒకవైపు సాహిత్య ఉద్యమ కార్యకలాపాలను, అందులోని ఉపన్యాసాలను, రాతలను ఆమెను బాగా కదిలించాయి. ఈ కథలింకా ఆమెలో అన్వేషణను, పరిశోధనను చేయడానికి పురిగొల్పాయి. ఎక్కడైనా సరే ఆచరణలో నుంచే మనిషి రాటుదేలుతాడు, వారి ఆలోచనలు పదునెక్కుతాయి. ఈ విషయాన్ని ఓల్గా గారి సాహిత్య యాత్ర వెంట మనం
పరిశీలించవచ్చు. స్త్రీ వివక్ష అనేది కుటుంబం నుంచే మొదలవుతుందని, దీనికి కారణం పితృస్వామ్య వ్యవస్థ అని ఆమె రచనల నుంచి, వాస్తవ జీవితం నుంచి తెలుసుకుంది. ఒక తిరుగుబాటు నుంచి మరొక తిరుగుబాటు పురోగమించడం లాగానే విముక్తి సాధ్యమవుతుందని ఓల్గా గారి అంచనా. ఈ దృష్టితో పరిశీలించి స్త్రీవాద దృక్పథం అభివృద్ధి చెందడానికి చలం సాహిత్యం అవసరమని గుర్తిస్తుంది. స్త్రీవాదులకు నైతిక బలాన్ని, పోరాటాలకు ఉత్తేజాన్ని కలిగించేది చలం సాహిత్యమని ఈమె ప్రగాఢ విశ్వాసం. అందుకే చలం సాహిత్యం జీవితం అవసరమని ఈమె అంటుంది. ఈ ప్రభావం చేతనే చలం సాహిత్యంపై ఈ గ్రంథంలో 5 వ్యాసాలను పొందుపరిచారు. కుటుంబ వ్యవస్థ, చలం తిరుగుబాటు అన్న వ్యాసంలో చలం రాసినటువంటి స్త్రీ, బిడ్డల శిక్షణ అనే 2 పుస్తకాలలో కుటుంబానికి, వివాహానికి దూరంగా స్త్రీల ఉనికిని సమాజం సహించలేకపోవడాన్ని చలం ప్రశ్నిస్తాడని ఓల్గా గారు అంటారు. ఈ క్రమంలోనే గురజాడ కథా సాహిత్యం నుంచి కూడా తన ప్రతిపాదనలకు మద్దతు కూడగట్టుకుంది. గురజాడ మెటిల్డా అన్న కథలో స్త్రీల దయనీయ స్థితిని కొంత ఎత్తి చూపాడని, అణచివేతను ఎదిరించి స్త్రీలు కొత్త చరిత్ర రాస్తారనే ఆశాభావం కూడా గురజాడలో ఉందని, వచన రచనలో గురజాడ భావాలకు చలం వారసుడని ఓల్గా గారు గుర్తించారు. ఈ మాట అలంకారిక పదం కాదు, ఆలోచనల పరంపర కొనసాగే తీరును ఆమె గుర్తించింది. ఒక కాలం నాటి కంటే మరో కాలంలో విషయ విశ్లేషణ రాటుదేలుతుందనే భావన ఇందులో ఉంది. ఇటువంటి అంచనాలే ఓల్గా గారి సాహిత్య లోకంలో సమున్నతంగా ఎత్తిపట్టినాయి. సామాజిక ఉత్పత్తిలో స్త్రీలు తమ భాగస్వామ్యాన్ని సొంతం చేసుకోవాలన్నది ఈమె ఆశయం. చలం గారిని ఒక కార్యవాదిగా వీరు గుర్తించారు. ఆయన ప్రతిపాదనను కేవలం రచనలకే పరిమితం కాకుండా కుటుంబంలోనూ తాను అమలు పరచడాన్ని ఓల్గా గుర్తించింది. చలం గారి రచనల్లో కుటుంబ వ్యవస్థను, అది బలపరిచే సమస్త వ్యక్తులను, ఆచారాల్ని, పద్ధతులను ప్రశ్నించి చావగొట్టారు. సొంత ఆస్తిని రద్దు చేయాలని చలం ప్రతిపాదించినట్లు ఈ క్రమంలో వ్యవస్థపై తిరగబడే నైతిక బలాన్ని చలం సాహిత్యం ఇస్తుందని ఓల్గా గారు భావించారు. సొంత ఆస్తి రద్దు ప్రతిపాదన స్త్రీవాదంలో ఒకటని, మరొకటి వివాహ వ్యవస్థ అని ఓల్గా గారు అంటారు. చలం సాహిత్యంలో ప్రధానంగా చెప్పుకునే మైదానం నవలపై ఒక వ్యాసం ఇందులో ఉంది. అలాగే స్వేచ్ఛ అంటే ఏమిటి అన్న శీర్షికలోని వ్యాసంలో చలాన్ని భావ విప్లవకారుడిగా ఓల్గా గారు గుర్తించారు. ఒక సామాజిక భావనను స్త్రీవాదంతో జోడించి చలం రచనల్ని ఆలంబనగా చేసుకుని విశ్లేషించినటువంటి ఈ వ్యాసం ఒక ప్రత్యేక వ్యాసంగా అనుకుంటున్నాను. సాహిత్యంలో పునర్మూల్యాంకనం అన్న దృష్టితో చూసినప్పుడు సాహిత్య విద్యార్థులకు కళ్ళు జిగేల్మనిపిస్తాయి. ఈ గ్రంథంలో చలంపై వచ్చినటువంటి విమర్శల్ని ప్రస్తావించారు. స్వేచ్ఛ అంటే ఏమిటి అన్న వ్యాసంలో మన లోపల కలిగే గందరగోళాన్ని పరిచయం చేసి దాని నుంచి ఈ స్వేచ్ఛకు ప్రయాణం చేయడమని చలం తన జీవితంలోనూ సాహిత్యంలోనూ చెప్పాడు. అలాగే స్వేచ్ఛ దేని నుండి అనే ప్రశ్న ఎంత ముఖ్యమో దేనికి అనే ప్రశ్న కూడా అంతే ముఖ్యమైనదని తన రచనలన్నింటిలోనూ చలం వివరించాడని ఓల్గా గారు అంటారు. చలంలో గందరగోళం ఉందంటారు కొందరు. మన లోపల బలంగా కలిగే అనుభూతుల్లోని అనివార్యంగా ఒక గందరగోళం ఉంటుంది. అది 2x2 4 అన్నట్లుండవు. కానీ గందరగోళాన్ని సమాజం అనుమతించదని, విలువనివ్వదని ఓల్గా గారు అంటారు. సార్ వినపడుతుందా సార్? వినపడుతుంది ఆ, వినపడుతుంది మేడం.
ఒక విమర్శ వల్ల చలం ఎంతటి గొప్ప భావ విప్లవకారుడో, ఆయన భావనలు ఎంతటి సమున్నతమైనవో తెలుస్తుంది. ఇటువంటి రచయితలకు, విమర్శకులకు సమాజంలో అత్యున్నతమైనటువంటి, సముచితమైనటువంటి గౌరవం లభిస్తుంది. ప్రామాణిక రచనలు సమాజాన్ని ముందుకు నడిపిస్తాయి. అంటే ఇటువంటి రచనల్ని ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. ఈ వ్యాసంలో ఓల్గా గారు వివరించిన భావనలు పాఠకుడికి ఒక మంచి అవగాహనను కలిగిస్తాయి. చలం గారు సమాజంలో ఆనందమన్న భావన ఒకటుందని, ఈ భావనను కొందరు పనికిమాలిన భావనగాను, పలిలేని వాళ్ళ వ్యవహారంగాను తలుస్తారు. కానీ ఆనందం అనే భావన స్వేచ్ఛతో దగ్గర సంబంధం ఉందని ఈ వ్యాసంలో ఓల్గా గారు నిరూపిస్తారు. ఈ వ్యాసాలలో ఓల్గా ఒక సాహితీవేత్తగానే కాకుండా సామాజిక ఆలోచన పరురాలుగా కూడా కనిపిస్తుంది. ఇటువంటి ఆలోచనలకు ప్రేరణ కల్పించింది నాటి రాజకీయ సామాజిక ఉద్యమాలే. ఆ ఉద్యమాల్లో ఆమె భాగస్వామి కావడంతో ఆమె అవగాహన కూడా పెరిగింది. సామాజిక ఆలోచనలకు అనుగుణమైన రచనలు లభించడం యాదృచ్ఛికం కాదు. ఒక రచయితగా ఓల్గా మనకు ముందుకొచ్చే నాటికి సామాజిక ఆచరణకు అవసరమైన ఉద్యమాలకు ప్రేరణనిచ్చేటువంటి సాహిత్యం ఉన్నది. గురజాడ మొదలుకొని చలం మీదుగా సాగిన స్త్రీవాద దృక్పథ రచన ఓల్గాకు ఎంతగానో ఉపకరించింది, ప్రేరణ కలిగించింది. తాను మార్క్సిస్టుగా రూపొందే క్రమంలో రావిశాస్త్రి, కొడవటిగంటి కుటుంబరావు వంటి గొప్ప రచయితలతోడి పరిచయాలు సన్నిహితమైనాయి. ఇందులో చలం తరువాత ఓల్గాను ఎక్కువగా ప్రభావితం చేసిన వారు కొడవటిగంటి కుటుంబరావు గారు. కొడవటిగంటి కుటుంబరావు గారు తనకు తెలిసిన మధ్యతరగతి కుటుంబాల సమస్యల్ని తన రచనల్లో చిత్రించాడని విమర్శకులు అంటారు. పలికించక మౌన మృదంగాలను అన్న సాహిత్య వ్యాసాలలో దాదాపు కొడవటిగంటి కుటుంబరావు సాహిత్యంపై 7 వ్యాసాలున్నాయి. ఓల్గా గారు ఆయన కథల్ని వివరించడం ఒక ఎత్తు, ఆయన దృక్పథాన్ని వివరించడం మరో ఎత్తు. ఆధునిక తెలుగు సాహిత్య చరిత్రలో భావ కవిత్వాన్ని సాహిత్య చరిత్రకారులు గొప్పగా వివరిస్తుంటారు. నిజానికి అందులో సంఘ సంస్కరణ, దేశభక్తిని మినహాయిస్తే మిగిలినదంతా కూడా ప్రేమల్ని గురించి తెలిపేదే. ఇంకా దీనికి అదనంగా అమలిన శృంగారం అనే పనికిరాని సిద్ధాంతాల్ని, వింత వింత వాదాల్ని చేశారని ఓల్గా అభిప్రాయం. కుటుంబరావు నవలల్లో ప్రేమ దృక్పథం అన్న శీర్షికలోని వ్యాసంలో జీవితం, ప్రేమించిన మనిషి, నవలల ఆధారంగా ప్రేమ తత్వాన్ని కొడవటిగంటి కుటుంబరావు విశ్లేషణను మనకు పరిచయం చేస్తుంది. నీకేం కావాలి, పంచకళ్యాణి, ఎండమావులు నవలల్లో వివాహ వ్యవస్థను కొడవటిగంటి కుటుంబరావు వ్యతిరేకించిన పద్ధతిని వివరించారు. ఇంతకు ముందు రచయితలు కొందరు ప్రేమ అనేది శాశ్వతమని సాహిత్యంలో చూపించారని, కానీ కోకు దృష్టిలో ప్రేమ శాశ్వతం కాదని ఓల్గా గారు అంటారు. ప్రేమ ఎలా కలుగుతుంది, ప్రేమకు స్వేచ్ఛకు గల సంబంధం ఏమిటి? ఈ చర్చ కోకు సాహిత్యంలో కనిపిస్తుందని ఆమె అభిప్రాయపడ్డారు. ఒక వ్యక్తిని ప్రేమించాలంటే భావైక్యత కావాలి. ఒక వ్యక్తిలోని లక్షణాల్ని, భావాలని పంచుకొని ఆ వ్యక్తిని ప్రేమిస్తే అది నిలవదు. ఆ లక్షణాలు, భావాలు ఉన్నంత కాలమే ఆ ప్రేమ ఉంటుంది. మార్పు వస్తే ఆ ప్రేమ నిలవదు. ఇద్దరిలోనూ మార్పు రావాలి. ఈ మార్పు కూడా భావాల ఆధారంగా ఉండాలని ఎండమావులు నవలలో కొడవటిగంటి కుటుంబరావు వివరించినట్లు ఓల్గా గారు అంటారు. ఈ సమాజంలో ప్రేమకు, డబ్బుకు సంబంధం ఉన్నట్లు కొడవటిగంటి కుటుంబరావు తన నవలల్లో చిత్రించాడు. ఈ విష సంస్కృతి ఇప్పటికీ దూరం కాలేదు. ఈ సమస్య నేపథ్యంగానే 1994వ సంవత్సరంలో ఎస్వి కృష్ణారెడ్డి గారి దర్శకత్వంలో శుభలగ్నం అనే ఒక సినిమా కూడా వచ్చింది. ఇందులో భార్య భర్తను డబ్బు కోసం అమ్మి పశ్చాత్తాపానికి గురవుతుంది.
నూతన ఆర్థిక విధానాల వెలుగులో వస్తు వ్యామోహ పర్యవసానాన్ని ఈ సినిమా నిరూపించింది. ఈ కథకు కొడవటిగంటి కుటుంబరావు పై సూత్రీకరణలే నేపథ్యం కావచ్చునేమో. కొడవటిగంటి కుటుంబరావు ఈ వివాహ వ్యవస్థ పట్ల చలంలాగే విశ్వాసం లేదు. అందుకే కుటుంబ వివాహ వ్యవస్థల పట్ల విమర్శనాత్మక దృష్టి గల ఓల్గా గారికి చలంలాగే కోకు ఇష్టమైనటువంటి రచయిత. ప్రేమ వివాహాలు సఫలం కావాలంటే స్త్రీ స్థాయి సమాజంలో ఉన్నతంగా ఉన్నప్పుడే అది సాధ్యమవుతుందని ఓల్గా గారు అభిప్రాయపడ్డారు. గడ్డు రోజులు నవలలో కొడవటిగంటి కుటుంబరావు ఆర్థిక మాంద్యం మూలంగా ఒక యువకుడి జీవితం ఎలా మారిపోయిందో చిత్రించాడు. నిజానికి డబ్బు సంపాదించడం మానవ సహజ లక్షణం కాదు. మానవత్వాన్ని పెంచే శక్తుల్ని అభివృద్ధి చేసుకోవడమే మానవుల యొక్క సహజ లక్షణం. అయితే ప్రస్తుత సమాజం ఈ లక్షణాన్ని బ్రతకనివ్వదని ఓల్గా గారు అభిప్రాయపడ్డారు. కొడవటిగంటి కుటుంబరావు గారు జీవిత వాస్తవాల్ని గమనించి వాటిని శాస్త్రీయ దృష్టితో విశ్లేషించే పద్ధతి ఓల్గాను బాగా ఆకట్టుకుంది. కొత్త పద్ధతులు కథ ఈమెకు నచ్చడానికి కారణం స్త్రీ పురుషుల మధ్య ఉండవలసినటువంటి సహజమైన ప్రేమ కానీ వివాహ బంధం కాదన్నది ఆమె అభిప్రాయం కావడమే. ఈ కథను 2 వ్యాసాలలో వివరిస్తారు. రచనల ద్వారా సామాజిక ఆచరణకై ప్రేరణ పొందిన రచయిత ఆంధ్రదేశంలో చాలా అరుదు. ఈమె కార్యవాది అని ఇదివరకే మనం అనుకున్నాము. కొత్త పద్ధతులు కథలపై ఎన్నో విమర్శలు వచ్చాయి. ఆ విమర్శలపై ప్రత్యేక వ్యాసమే రాసింది. అందుకోసమే ఆమె కోకు కథలను అర్థం చేసుకోవడం కష్టమని, అపార్థం చేసుకోవడం తేలికని అంటుంది. కొత్త పద్ధతులు కథను అపార్థం చేసుకున్నట్లే గతంలో పచ్చనోటు అనే కథను కూడా అపార్థం చేసుకున్నారని కెవి రమణారెడ్డి గారు చెప్పినట్లు ఓల్గా గారు గుర్తు చేసుకున్నారు. ఓల్గా గారు కొడవటిగంటి కుటుంబరావు కథలు ఒక విధంగా అర్థం కావని అభిప్రాయపడ్డారు. ఈ అభిప్రాయాల్ని గమనించి కొడవటిగంటి కుటుంబరావు గారు నా స్వగతం అన్న వ్యాసంలో వివరణను ఇచ్చుకున్నట్లు ఓల్గా గారు పేర్కొన్నారు. సుదీర్ఘమైన ఈ వ్యాసం కొత్త పద్ధతులు కథను విస్తృతంగా మనకు పరిచయం చేసింది. స్త్రీవాద పరంగా కోకును ఇంతగా విశ్లేషించిన విమర్శించిన రచయితల్ని నేను చదువుకోలేదు. ఎవరైనా రాశారేమో కానీ నా దృష్టికైతే రాలేదు. కొడవటిగంటి కుటుంబరావు చలంల తర్వాత ఓల్గా గారికి ఇష్టమైన రచయిత్రి వాసిరెడ్డి సీతాదేవి. వీరి సాహిత్యం మీద 2 వ్యాసాలు ఈ గ్రంథంలో రాశారు. 1922 సంవత్సరంలో ఉన్నవ లక్ష్మీనారాయణ రాసిన మాలపల్లి నవల ఆంధ్రదేశంలో కుల వర్గ దృక్పథంతో వెలువడ్డ తొలి అభ్యుదయ నవలగా విమర్శకులు గుర్తించారు. ఈ నవల మార్క్సిస్టు భావజాలంతో జాతీయోద్యమ ప్రభావంతో వచ్చిన సమున్నత మానవీయ విలువలకు పట్టం కడుతూ అస్పృశ్యుల జీవితాన్ని స్పర్శించిన ప్రామాణిక నవలగా ప్రసిద్ధి పొందిన మాలపల్లి నవల తర్వాత వాసిరెడ్డి సీతాదేవి గారి మట్టి మనిషి నవల ప్రసిద్ధమైనది. పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల వ్యవసాయ కుటుంబాల్లో వచ్చిన 4 తరాల మార్పులను భూస్వామిక, ధనిక, రైతు, దళారీ వ్యవస్థల మధ్య ఉండే ఘర్షణని సమగ్రంగా చిత్రించిన నవల మట్టి మనిషి. ఇది 1970వ సంవత్సరంలో ఆంధ్రప్రభ దినపత్రికలో దాదాపు 2 సంవత్సరాలు ధారావాహికగా వచ్చింది. నేషనల్ బుక్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా ద్వారా 14 భారతీయ భాషల్లోకి ఈ నవల అనువదించబడింది. ఈ నవలను హైదరాబాద్లోని శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారు ఆంగ్ల అనువాదం కూడా చేశారు. భూమిలోన పుట్టు భూసారమెల్లను, తనువులోన పుట్టు తత్వమెల్ల, శ్రమములోన పుట్టు సర్వంబు ధనమౌను, విశ్వదాభిరామ వినురవేమ అని వేమన చెప్పినట్టుగా మట్టిలో పనిచేసి మట్టిలో బ్రతికి
మట్టిలో కలిసిపోతారు. ఇది మనుషులందరికీ వర్తించే భావన. ఇంకొక అర్థం రైతులు, రైతు కూలీలు, గ్రామీణ శ్రామికులు వీరు మట్టిని సాగు చేసి పంటలు పండిస్తారు. దీని నుంచి తమ శ్రమతో సంపదలను సృష్టిస్తారు. కనుక వీరంతా మట్టి మనుషులే. మట్టి మనిషి నవలలో మట్టితో నిత్యం సంబంధం ఉండి సాగు చేసి పంట తీసి శ్రమ ద్వారా సంపదలు సృష్టించే రైతులు, రైతు కూలీలు మట్టి మనుషులు అని అనుకోవడం సర్వసాధారణం. ఈ నవలలో సాంబయ్యను మట్టి మనిషి అని ఆ కోణం నుండే సాహిత్య విమర్శకులు చెప్పుకుంటూ వస్తున్నారు. ఓల్గా గారు అక్కడితో తృప్తి పడక లోతుగా పరిశీలిస్తే మట్టి మనిషి విశాల అర్థముతో అవగతమవుతుందని భావించి ఆలోచనలకు నలుదిక్కులా పరిగెత్తించి అంతర్మదనాన్ని కలిగించి జీవితపు లోతులను శోధించాలని, అలా కాకుంటే అది కాలక్షేపపు సాహిత్యంగానే మిగిలిపోతుందని చెప్పి మట్టి మనిషి నవల అలాంటి కాలక్షేపపు నవల కాదని సూచిస్తూ విశ్లేషణకు పూనుకొన్నారు. నవలా కాలంలో కోస్తా ప్రాంతపు గ్రామీణ జీవితంలో భూమి సంబంధంతో వచ్చిన మార్పులను చిత్రించిన నవల మట్టి మనిషి అని చెప్పి ఆ మార్పుల స్వరూప స్వభావాలు ఆడిస్తే ఆడిన మనుషుల జీవిత నాటకం ఈ నవలలో ఏ విధంగా ప్రదర్శితమైందో ఓల్గా గారు చేసిన విమర్శ ఇది. భూస్వామ్య భావజాలాన్ని నరాన ఎక్కించుకున్న మనిషి సాంబయ్య. అయితే నయా వలసవాదం తెచ్చిన పై మార్పులకు భ్రమసి వాటిలో పడి కొట్టుకుపోయిన మనిషి వరుదిని అని స్థూలంగా సూత్రీకరించి వివరించి నిరూపించారు ఓల్గా గారు. ఉత్పత్తి సంబంధాలతో పాటు పునరుత్పత్తి సంబంధాలకు కూడా జీవితంపై ఉండే ప్రభావాన్ని పరిశీలించడం, విలువ కట్టడం ఓల్గా గారి సాహిత్య విమర్శలో విడదీయరానిది. భూమి, స్త్రీ, పురుషుడు ఈ ముగ్గురు మధ్య మారుతూ వచ్చే మానవ సంబంధాల సారాంశమే మానవ జీవిత సారాంశం. ఈ సంబంధాల మీదనే కేంద్రీకరించిన నవల మట్టి మనిషి అని ఓల్గా గారు విశ్లేషించారు. పలికించుకు మౌన మృదం సార్ హలో సార్ సార్ డిస్టర్బెన్స్ అవుతాను సార్. పలికించుకు మౌన మృదంగాలను అన్న గ్రంథంలో 2 విలక్షణ వ్యాసాలున్నాయి. ఒకటి కనపడని సెన్సార్షిప్, రెండవది సంకెళ్ళు తెగుతున్న సంగీతం. ఈ 2 వ్యాసాలు స్త్రీవాదాన్ని గురించినవే. కనపడని సెన్సార్షిప్ వ్యాసం స్త్రీలకు రచనలు చేసే స్వేచ్ఛ అవకాశాలను గురించి వివరిస్తుంది. రాయటం అంటే ఆలోచించడం, అంటే గాలి పీల్చి తిండి తిని బతకడం కంటే ఎక్కువ జీవిస్తున్నాము అనే చైతన్యంతో జీవించడం. స్త్రీలు చాలా వరకు కుటుంబాలకే పరిమితం కావడం, సామాజిక విషయాలను ఆలోచించే అవకాశం లేకపోవడం కారణంగా రచనలు చేయలేకపోతున్నట్లు భావించారు. రాజకీయ ప్రజా ఉద్యమాల్లో పాల్గొంటున్న కొందరు స్త్రీలు రాయగలుగుతున్నారని ఓల్గా గారు పేర్కొన్నారు. ఈ వ్యాసంలో ఓల్గా గారు మహిళా రచయితలకు ఈనాటికి సరైన గుర్తింపు లేదని, సరైన ప్రోత్సాహం లేదని అంటారు. ఇంకా ముందుకెళ్ళి అగ్గిపుల్ల, సబ్బు బిల్ల, కుక్కపిల్ల, కొడవలి, రంపం, నాగలి, సుత్తి వంటివి కవితా వస్తువులైనాయి. కానీ అప్పడాల కర్ర, బూరెల మూకుడు, పొయ్యి ఊదుకునే గొట్టం, ఉయ్యాల, రోకలి, పొత్రం మొదలైనవి కవితా వస్తువులు కాలేదెందుకని ప్రశ్నిస్తుంది. ఈ ప్రశ్నలోని సామంజస్యాన్ని, నిజాయితీని ఎంతమంది అంగీకరిస్తారు? సమాజంలో కనపడని సెన్సారే కాదు, గుర్తించడానికి నిరాకరించే కళ్ళెదుటి సెన్సార్లు కూడా ఉన్నాయి. కేవలం తెలుగునాటనే కాదు, మొత్తం సమాజంలో కుటుంబ సాంప్రదాయాల్ని, ఆచారాల్ని వ్యతిరేకిస్తూ సామాజిక విలువల్ని ప్రతిపాదించే క్రమంలో అనేక విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. భూస్వామ్యం వద్దంటే భూస్వాములకు, పెట్టుబడిదారీ విధానం వద్దంటే పెట్టుబడిదారులకు, ఈ 2 వ్యవస్థలకు
నాయకత్వం వహించే ప్రభుత్వాలు అణిచివేస్తాయి. గతంలో నాస్తిక, చార్వాక ఉద్యమాలు అణచివేతకు గురైనాయి. అంతెందుకు, సమీప గతంలో స్వాతంత్రోద్యమంలో బ్రిటిషు వారి చేతుల్లో అసూలు బాసిన వారు కూడా వేల మంది ఉన్నారని మనకు తెలుసు. ఇటువంటి సందర్భాలలో శతాబ్దాలుగా అణచివేతకు గురవుతున్న స్త్రీ అన్ని రకాల స్వేచ్ఛ, సమానత్వం కోరుకోవడాన్ని భూస్వామ్య పెట్టుబడిదారీ సమాజం అంగీకరించదు. కనీసం స్త్రీల సమస్యల్ని సహృదయంతో గమనించేవారు అరుదు. కానీ రాజకీయ, సామాజిక ఉద్యమాలు ఇచ్చిన ప్రేరణతో స్త్రీవాదం ముందుకొచ్చింది. స్త్రీవాద కవిత్వాన్ని అశ్లీల సాహిత్యమని, నీలి కవితనని, ఒళ్ళు బలిసిన ఆడవాళ్లు రాసే సాహిత్యమని, లేదా వైయక్తిక సమస్యల్ని సామాజిక సమస్యలుగా చిత్రించి ఉద్యమాల్ని పెడదోవ పట్టిస్తున్నారని, ఇలా రకరకాల విమర్శల్ని స్త్రీవాదం ఎదుర్కొంది. ఈ వాదాలన్నింటినీ పూర్వపక్షం చేస్తూ రాసిన వ్యాసం సంకెళ్ళు తెగుతున్న సంగీతం. స్త్రీవాద వ్యతిరేక వాదాల్ని సైద్ధాంతిక స్థాయిలో ఈ వ్యాసంలో పూర్వపక్షం చేశారు. ఈ వ్యాసానికి కొనసాగింపుగా స్త్రీల సాహిత్యం, చరిత్ర ఒక పరిశీలన అన్న వ్యాసాన్ని, ఉద్యమాల విమర్శగా సాహిత్యం, పలికించక మౌన మృదంగాలను అన్న వ్యాసాల్ని పరిగణలోకి తీసుకోవచ్చు. బోల్గా గారి సాంస్కృతిక పోరాటంలో ప్రముఖ కార్యకర్తగా ఆంధ్రదేశం గుర్తించింది. ఈమె ఒకానొక సందర్భంలో వీరేశలింగం పంతుల అభిప్రాయాల్ని కూడా అంగీకరించలేదంటే స్త్రీవాద నిబద్ధత ఎంత వంటబట్టిందో మనం అర్థం చేసుకోవచ్చు. ఎక్కడా రాజీ పడని కఠినమైన దృక్పథం వీరిది. వ్యాధి తీవ్రత అధికంగా ఉన్నప్పుడు బలమైన మందుల్నే ప్రయోగించవలసి వస్తుంది. ఆ భావనతో ఓల్గాను అర్థం చేసుకుంటే ఆమె క్రాంత దార్శనికత మనకు అర్థమవుతుంది. కేవలం స్త్రీవాద రచయితగా తాను కొనసాగించిన రచనా ప్రయాణాన్ని రేఖామాత్రంగానే నేను వివరించాను. తన పేరును ఓల్గాగా మార్చుకోవడం కొత్తదనం కోసం కాదు. మరణించిన తన అక్క పేరు ఓల్గా అని, ఆ పేరును తన కలం పేరుగా మార్చుకున్నానని ఓల్గా గారే ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. రష్యాలోని గొప్ప నది ఓల్గా. ఓల్గా అన్నది సోషలిస్టు విప్లవానికి, మార్పునకు సంకేతంగా నేను అనుకుంటున్నాను. ఓల్గా గారి రచనా విశిష్టత ఏమిటంటే, సులభ శైలిలో, అన్వయ కాఠిన్యం లేకుండా విషయాన్ని మన ముందు ఉంచుతారు. దాదాపు చర్చా పద్ధతిలోనే వివరించడం వల్ల పాఠకుడు ఆమె అభిప్రాయాలను ఏకీభవించవలసి వస్తుంది. ఇటువంటి విమర్శకుల్ని ఆంధ్రదేశం కలిగి ఉండడం మన తెలుగు వారి గొప్పతనానికి ప్రతీక. ఓల్గా గారు కేవలం వచన రచయితే కాదు, కవి కూడా. వ్యాసాలలోనూ, కథలల్లోనూ అక్కడక్కడ కవితా వ్యక్తీకరణలు మనకు కనిపిస్తాయి. చెప్పదలుచుకున్నటువంటి భావాన్ని ప్రతిభావంతంగా చెప్పడానికి ఆమె ఉపయోగించుకున్న పద్ధతి ఇది. అంతెందుకు, ఈ గ్రంథంలోని వ్యాసాలన్నీ కూడా శీర్షికలు దాదాపుగా కవితాత్మకమైనవే. పలికించక మౌన మృదంగాలను అన్న పుస్తకం పేరును శ్రీశ్రీ మహాప్రస్థానంలోని సాహసి అనే కవితలోనిదని, ఇది కవితాత్మకమైనదే. ఈ వాక్యంలోని అంతరార్థం నిగూఢమైనది. మృదంగం పలికించడానికే, అది మౌనంగా ఉండడానికి వీలు లేదు. కానీ మృదు స్వరాల్ని, లయల్ని పలికించగలిగింది మృదంగం. ఆ మృదంగం సమాజంలోని స్త్రీ. అటువంటి మృదంగంలో అపస్వరాలు పలికించవద్దని ఆమె అభిప్రాయం. నిజానికి విమర్శపై విమర్శ రాయడం, మాట్లాడడం నా శక్తికి మీరిన పని. ఇందులోని లోపాల్ని సరిదిద్ది పెద్దలు ప్రోత్సహించాలని కోరుకుంటూ, ఇంత సమయం నా ప్రసంగాన్ని విన్న పెద్దలందరికీ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం అంతర్జాతీయ సదస్సు నిర్వాహకులకు ధన్యవాదాలు తెలుపుతూ నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను. సార్.
సార్ అనితమ్మ మేడం, సార్ నా ప్రసంగం అయిపోయింది సార్. ధన్యవాదాలు మేడం. మ్, డాక్టర్ దేశాయి అనితమ్మ మేడం గారి ప్రసంగం మనం ఇప్పటి వరకు విన్నాం. ఓల్గా రచనలపై పలికించకు మౌన మృదంగాలను విశ్లేషణ ప్రసంగం చేసిన తీరు అర్థవంతంగా ఆసక్తికరంగా సాగింది. ఓల్గా గారి కథ నవలలు విశ్లేషించడం కష్టమైన పని అంటూనే చాలా చక్కగా తన 27 వ్యాసాలు, పలికించక మౌన మృదంగంలోని 27 వ్యాసాలను శీర్షికలతో సహా మరియు ఆ శీర్షిక యొక్క అర్థాలను గురించి, ఓల్గా గారి గురువుల గురించి, రచనల గురించి, పురస్కారాలు, విమర్శ వ్యాసాల గురించి, గ్రంథాల గురించి చాలా చక్కగా పరిచయం చేశారు. తన మాటల్లో ఎక్కడ చేపలు దొరుకుతాయో అక్కడికి జాలరి వెళ్తాడంటూ ఓల్గా గారు తన విషయ సేకరణ కోసం వెళ్ళిన ఆ చెప్పిన తీరు చాలా బాగుంది మేడం. ధన్యవాదాలు సార్. స్త్రీవాదులకు నైతిక బలం స్త్రీవాద సాహిత్యం అని ఓల్గా గారు నమ్మినట్లు ప్రతి వ్యాసంలోనూ దాని మూలాలు చెబుతూ చాలా చక్కగా వివరించారని అనిపిస్తూ ఉంది. పెద్దలు గౌరవనీయులు పెనుగొండ లక్ష్మీనారాయణ సార్ గారు ఇందులో భాగస్వామ్యులుగా ఉన్న వారు స్పందించాలని కోరుతున్నాను. మేడం గారి గురించి ఈ ప్రసంగం గురించి మాట్లాడాలని స్వాగతిస్తున్నాను. సార్ హలో సోదరా సార్ వినపడతాను సార్. ముందుగా ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన తమ్ముడు కడప జిల్లా అరసం ప్రధాన కార్యదర్శి సురేష్ బాబుకి ధన్యవాదాలు, అభినందనలు. బాగా చేశాడు. తర్వాత డాక్టర్ అనితమ్మ గారు ఓల్గా గారి జీవిత విశేషాలతో పాటు ఆమె రచించిన పలికించక మౌన మృదంగాలు వ్యాస సంపుటిని కూడా కష్టమైనదైనా కానీ చాలా ఇష్టంగా పరిచయం చేశారు. వారికి అభినందనలు. ఒక చిన్న విషయం ఏంటంటే, వారు 1966 నుంచి 1980 దాకా 15 దశాబ్దంన్నర పాటు వారు తెలుగు కథ మీద రాజపాళెం గారి పర్యవేక్షణలో పరిశోధన చేశారు. తర్వాత 1966 నుంచి 1980 వరకు వచ్చిన తెలుగు కథ సంపుటాలను, కథలను రాజపాళెం గారి పర్యవేక్షణలోనే మీరు పరిశోధన చేశారు. అవును సార్, నేను పరిశోధన చేసినాను సార్. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే, తెలుగు కథ మీద అప్పుడు పరిశోధనలు తక్కువగా ఉన్న కాలంలో ఎక్కువగా పరిశోధనలు చేయించిన వ్యక్తి డాక్టర్ రాజపాళెం చంద్రశేఖర్ రెడ్డి గారు. అందుకనే కాళీపట్నం రామారావు గారు నెలకొల్పిన కథా నిలయాన్ని ప్రారంభించింది రాజపాళెం చంద్రశేఖర్ రెడ్డి గారే. మీ అందరి వలనే ఆయనకు అవకాశం కూడా లభించిందని గుర్తు చేస్తున్నాను. అదొకటి. ఇంకొక విషయం ఏంటంటే, ఓల్గా గారిది ఎడ్లపాడు గ్రామం, మండల కేంద్రం కూడా ఎడ్లపాడు. వారు ఆ మండల కేంద్రమైన ఆ గ్రామం ఇప్పుడు ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఉండేది, ఇప్పుడు పల్నాడు జిల్లాకి చేరింది. అదొక విషయం. తర్వాత మీరు కొన్ని వ్యాసాలను చాలా విపులంగా చర్చించారు. చాలా చక్కటి విషయాలు తెలియజేశారు. తమ్ముడు సురేష్ కూడా 1-2 మాటలు ప్రస్తావన చేశారు. అయితే ఆ రచనల ప్రస్తుత ఇప్పుడు మట్టి మనిషిని గురించి మీరు ఆమె చెప్పిన విషయాలను చాలా చెప్పారు. కానీ ఆ రచనలు ప్రస్తుతం మళ్ళీ పునర్మూల్యాంకనం చేసుకుంటే ఏమిటనేది కూడా మనం అందరం ఆలోచించాల్సిన అవసరాలు కూడా ఉన్నాయి. అంటే ఇది పునర్మూల్యాంకనాల కాలం అని చెప్పి మీలాంటి పరిశోధకులకు బాగా తెలిసిన విషయం. తర్వాత ఆమెకు ప్రేరణ, సాహిత్య స్ఫూర్తి చలవం కొడవడిగంటి అన్నారు. అసలు కొడవంటి కథలను అర్థం చేసుకోవటం చాలా కష్టమన్న అభిప్రాయాన్ని కూడా మీరు వినిపించారు. కానీ కొడవడిగంటి కుటుంబరావు గారి కథలను అర్థం చేసుకోవటం చాలా తేలిక. అసలు ఆయన దాంట్లో ఏ విశేషణాలు ఉండవు, ఏ వర్ణనలు ఉండవు. సూర్యుడు అస్తమించాడని ఉండదు, సూర్యుడు ఉదయించాడని ఉండదు. చాలా తాపీగా, చాలా ఇదిగా ఉంటుంది. చాలా తేలిగ్గానే ఉంటుంది వారి కథలు. చాలా అర్థం చేసుకోవటం అని అంటే పాఠకుడు స్థాయిని బట్టి కూడా ఉంటుంది. కానీ మంచి కథకుల్లో మనకు ఉన్న గొప్ప కథకుడు ఆయన. నిరాడంబరమైన
శైలి కలిగిన కథకుడు ఆయన, అందరికీ తెలిసిన విషయం. సరే, చలం ఒక ప్రవాహం, ఆ ప్రవాహంలో చాలా మంది కొట్టుకుపోయారు. వీళ్ళందరూ కొట్టుకుపోయారని అనటం కాదు, కానీ ఆయన ప్రభావానికి చాలా మంది లోనయ్యారు. ఆ తొట్టతొలితి కలం పట్టిన వరవర్రావు గారు కానీ, తర్వాత గాంధీ కానీ, వీళ్ళందరూ చలం ప్రభావంకు లోనై కొన్ని కథలు రాశారని కూడా మనకి తెలుగు కథా సాహిత్య చరిత్ర తెలియజేస్తుంది. మీరు చాలా వినయంగా, చాలా గౌరవపూర్వకంగా మంచి పరిచయం చేశారు. అభ్యుదయ రచన సంఘం మీకు కృతజ్ఞత తెలియజేయటమే కాకుండా మీ సహకారాన్ని సదా ఆశిస్తుంది అని చెప్పి కూడా తెలియజేస్తున్నాను. మీకు ధన్యవాదాలు మేడం. నమస్తే. ధన్యవాదాలు సార్. సార్, మిగిలిన వారు సదస్సులో ఉన్న మిగిలిన వారు స్పందించాలని కోరుతున్నాం సార్. మేడం గారి ప్రసంగం పైన అందరూ విన్నారు చక్కగా. అన్మ్యూట్ చేసుకొని స్పందించాలని కోరుతున్నాం సార్. సురేష్, సరే సార్. చేసి నీకు అవకాశం ఉంటే, నీకు తెలిసి ఉంటే వచ్చేవారని చెప్పు, ఆనంద్ చెప్పు. లేకపోతే మీకు ఆనంద్ రేపు ప్రకటిస్తాడు. తప్పకుండా సార్. నువ్వు కూడా ఇలాగే లైన్ లోకి వస్తా ఉండు. అదే 4-5 మన కార్యక్రమం మార్గదర్శకత్వం అవసరం సార్. దర్శకత్వం మార్గదర్శకత్వం లేదు, కృషే ప్రధానం. తప్పకుండా సార్, తప్పకుండా మీ పెద్దల ప్రోత్సాహం సార్. ఓకే నాన్న, వచ్చేసి మిగతా వాళ్ళు సార్ ముగించమంటారు సార్. అది ఎవరు రావటం లేదు కదా, అందుకని వచ్చి చాలా సంతోషం సార్. చలవ ఉన్నాడు, గోవింద్ ఉన్నాడు, డాక్టర్ దినకర్ ఉన్నారు, దినకర్ సార్ ఉన్నారు, రామానాయుడు సార్ ఉన్నారు, సరే సుమతి గారు, సరే రమణయ్య సార్, సుందరయ్య గారు ఉన్నారు. అవును సార్, అవును సార్. నమస్తే అండి. సుమతి గారు ఫ్రమ్ శ్రీకాకుళం. ఓకే ఓకే. నేను అంటే కొంచెం ఫాలో అవ్వలేదు. అయినా మీకు తెలుసు కదా, నేను అంతా సైన్స్ డౌన్ డౌన్ డార్వినట, అందుకే అందుకే అక్షర అగ్నిపర్వతం రేపు 20వ తేదీన ఈ పుస్తక మహోత్సవం బై ప్రజాశక్తి ఉంది కదా. ప్రజాశక్తి అది విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ, అది మీకు శ్రీకాకుళం అండి. సిక్కోలు పుస్తక ప్రదర్శనలు అందులో 20వ తేదీన ప్రొఫెసర్ సిమ్మన్న ఓకే, అతను ఆవిష్కరణ అండి. సరే, మీ పుస్తకావిష్కరణ కార్యక్రమం జయప్రదం కావాలని చెప్పి ఆకాంక్షిస్తున్నాను. అమ్మ, ఆ పుస్తకానికి నేను ముందు మాట రాసింది మీరే రాశారు. ముందు మాట రాచిపాలెం చంద్రశేఖర్ రెడ్డి గారికి అంకితం. ఓకే అమ్మా, అది గుర్తొచ్చింది. తర్వాత ఒక్క చిన్న రిక్వెస్ట్, ఐద్వాలో నా కథ కవిత పడింది. నిన్న మీటింగ్ కదా, నిన్న మీటింగ్. ఓకే అమ్మా, మంచిదమ్మా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే, కైండ్ ఆఫ్ యూ. ఓకే, సరే నాన్న. సార్, 226 అంతర్జాల సదస్సు అరసం ముగిసిందని పేర్కొంటున్నాం. అయితే ఈ అవకాశాన్ని అధ్యక్షత వహించవలసిందిగా అవకాశాన్ని కల్పించిన ఆనంద్ సార్ గారికి, అలానే గురుతుల్యులు పెనుగొండ లక్ష్మీనారాయణ సార్ గారికి, ఆచార్య రాచపాలెం చంద్రశేఖర్ రెడ్డి సార్ గారికి, చక్కటి ప్రసంగం చేసిన అనితమ్మ మేడం గారికి, ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరికి, సాహితీవేత్తలకు, పెద్దలకు అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాం. ధన్యవాదాలు. అనితమ్మ గారు, మీ పుస్తకం వచ్చిందా? పరిశోధన పుస్తకం వచ్చింది సార్. నా పుస్తకం తేలేదు సార్. నేను పరిశోధన చేసినానంటే పుస్తకం తేలేదు సార్. సరేలేమ్మా. ఓకే, నేను వినడమే సార్, మాట్లాడడం ఇది రెండోదో మూడోదో. ఇది మామూలుగా జూమ్ లో అయితే తక్కువ సార్. నాకు వినడం ఇష్టం. సార్, ఇంకో చిన్న డౌట్ అండి, ఫేస్ టు ఫేస్. ఇప్పుడు ఏదైనా పుస్తకం మనకంటే వయసు చిన్న వాళ్ళు 40 years అటువంటి వాళ్ళకి ఇవ్వచ్చా? ఏంది ఇచ్చేది? పుస్తకం అంకితం ఇచ్చుకోవచ్చు, మీ ఇష్టం. పిల్లలకు కూడా ఇచ్చుకోవచ్చు.
అమ్మయ్య, థ్యాంక్ యూ సో మచ్ సార్. పిల్లలకి, కుటుంబ సభ్యులకి, మీ బంధుమిత్రులకి, మిమ్మల్ని ప్రోత్సహించిన వాళ్ళకి, మిమ్మల్ని అభిమానించే వాళ్ళకి. అంటే నేను వయసు, నా డౌట్ ఏంటంటే ఓన్లీ వన్ డౌట్ ఐ ఆమ్ హ్యావింగ్ సార్. మనకంటే చిన్న చిరంజీవి సుఖీభవ అంటాం కదా, వాళ్ళకి ఇవ్వచ్చా ఇవ్వకూడదా అని. ఇవ్వచ్చు శుభాకాంక్షలతో, శుభాశీస్సులతో ఇవ్వచ్చు. ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, నమస్తే. నమస్తే. ఉంటా సురేష్. ఓకే అమ్మా, అనంతమ్మ గారు నమస్కారం. నమస్తే సార్. నమస్తే మేడం. నమస్తే సార్.